మూడు కలలు. ధర్మనిరతుడైన గోకర్ణిరాజు మణికర్ణుడికి యోగి పుంగవులన్న సాధు సన్యాసులన్న అమిత గౌరవం. ఆయన తరచూ మహనీయులైన యోగులను దర్శించి వారి ఆశీర్వాదం పొందేవాడు. రాజధానికి వచ్చే సాధు సన్యాసులను సాదరంగా ఆహ్వానించి భక్తి శ్రద్ధలతో అతిథి సత్కారాలు చేసేవాడు. ఒకసారి జడధారి అనే సన్యాసి రాజభవనానికి విచ్చేశాడు. యథాప్రకారం రాజు ఆయనకు అతిథి సత్కారాలు అందించి సాష్టాంగ ప్రణామాలు చేశాడు. రాజు వినయ విధేయతలకు ధర్మబుద్ధికి పరమానందం చెందిన జడధారి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు బోధించి బయలుదేరే ముందు, మహారాజా, నీతో ఒక ముఖ్య విషయం చెప్పాలి. నువ్వు ఈ రోజు నుంచి 3 రాత్రులు వరుసగా 3 దుస్వప్నాలు కాంచబోతున్నావు. అప్రమత్తతతో వ్యవహరించు, లేకుంటే ప్రమాదం బారిన పడగలవు అని హెచ్చరించి వెళ్లాడు. అది విన్న రాజు ఎంతగానో కలవరపడ్డాడు. వెంటనే మంత్రులను సమావేశపరచి విషయం వివరించాడు. అప్పుడు వివేకవర్ధనుడనే వృద్ధమంత్రి, జడధారి మీకు రాత్రి సమయంలో దుస్వప్నాలు రాగలవని హెచ్చరించాడు కనుక మీరు పగటిపూట నిద్రించి 3 రాత్రులు మెలకువగా గడపండి. అప్పుడు స్వప్నాలు రావు, ప్రమాదాలు సంభవించే అవకాశం ఉండదు అని సలహా ఇచ్చాడు. రాజుకు ఆ సలహా నచ్చింది. ఆయనకు సంగీతం, చదరంగం, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి మెండు. అందువల్ల రాత్రి సమయంలో వాటితో కాలక్షేపం చేస్తే నిద్ర రాదని భావించాడు. తక్కిన మంత్రులు కూడా అదే మంచిదని అభిప్రాయపడ్డారు. ఆనాటి రాత్రి చదరంగం ఆడుతూ గడపాలని రాజు నిర్ణయించాడు. చదరంగం ఆటలో దిట్టలైన వారిని పిలిపించాడు. తెల్లవార్లు చదరంగం ఆడుతూ గడిపాడు. అయితే తెలతెలవారుతుండగా మహారాజు చిన్న కునుకు తీశాడు. ఆ చిన్నపాటి కునుకులో మహారాజుకు ఒక కల వచ్చింది. ఆయన ఒక అరణ్యంలో ఉన్నాడు. ఒక త్రాచుపాము రాజును చూసి బుసలు కొడుతూ పైకి ఉరికింది. ఆయనకు ఒళ్లంతా చెమటలు పట్టాయి. అంతలో మెలకువ వచ్చింది. 2వ రోజు రాత్రి రాజు సంగీతం వింటూ మెలకువతో ఉండాలనుకున్నాడు. కాని మధురమైన సంగీతం వింటూ ఉండగా ఆయన కొద్ది క్షణాలు కళ్ళు మూసుకున్నాడు. ఆకాశం నుంచి ఒక పెద్ద పిడుగు తనకేసి రావటం చూసి దాని నుంచి తప్పించుకోవటానికి అటూ ఇటూ పరిగెత్తసాగాడు. అయినా కలలో పిడుగు ఆయన్ను వెంటాడుతూనే ఉన్నది. అంతలో రాజుకు మెలకువ వచ్చింది. 3వ రోజు రాత్రి ధార్మిక, ఆధ్యాత్మిక విషయాలు చర్చిస్తుండగా మరలా కునుకు పట్టింది. ఈసారి స్వప్నంలో భయంకరమైన సింహం ఒకటి రాజు మీదకి ఉరికింది. ఆయన ఒక మడుగులోకి దూకాడు. మడుగులో నీరు రుధిరవర్ణంలో ఉంది. అంతలో యువరాణి మణిమేఖల అక్కడ కనిపించి తండ్రిని నెత్తురు మరుగు నుంచి పైకి లాగింది. అంతలో రాజుకు మెలకువ వచ్చింది. తెల్లవారగానే రాజు మంత్రులను సమావేశపరిచి తన కలలను గురించి వివరించాడు. మంత్రులు వెనువెంటనే పాముకాటుకు మంత్రం వేసేవారిని పిలిపించారు. మహారాజు గారిని వేటకు కాని బయటకు కాని వెళ్లవద్దని సలహా ఇచ్చారు. అంతఃపురంలో అందరినీ అప్రమత్తులు చేశారు. అయినా మహారాజు కలవరం తగ్గలేదు. ఆ సమయంలో శివుడనే యువకుడు మహారాజును దర్శించి, రాజా, నేను చాలా తెలివిగలవాణ్ణి. కాని నా తెలివితేటలను ఎవరూ గుర్తించటం లేదు. మీరైనా నా తెలివితేటలను గుర్తించండి, లేకుంటే హిమాలయాలకు వెళ్ళిపోతాను అన్నాడు. ఆ మాటలు విన్న మహారాజుకు వాడు మతి చెలించినవాడేమోనన్న అనుమానం కలిగింది. అయినా ఎవరికి ఎలాంటి శక్తి ఉంటుందో ఏమోనని భావించి జడధారి తన స్వప్నాల గురించి హెచ్చరించటం, ఆయన చెప్పినట్టే తనకు వరుసగా వచ్చిన 3 కలల గురించి అతనికి వివరించాడు. అంతా విన్న శివుడు కొద్ది క్షణాలు ఆలోచించి, మహారాజా, యోగులు, సన్యాసులు దైవాంశ సంభూతులు. వారి నోటి మాట వృధా కాదు. మిమ్మల్ని కలవరపరుస్తున్న 3 కలలను విశ్లేషించి ఫలితం చెప్పగలను. మొదటి 2 కలల గురించి వివరిస్తాను. అందులో వాస్తవం ఉందని తెలిస్తే 3వ కలకు వివరణ ఇస్తాను అన్నాడు. అలాగే చెప్పు మరి, ఆలస్యం దేనికి అన్నాడు రాజు అదుర్దాగా. శివుడు కొంతసేపు మౌనంగా ఊరుకొని, మహారాజా, మీకు మొదటి కలలో కనిపించిన అరణ్యం జనారణ్యం. త్రాచుపాము పగకు సంకేతం.
మీ మీద పగపట్టిన వ్యక్తి ఎవరో మీకు అపాయం తలపెట్టాలన్నదే ఆ కల అంతరార్థం. ఇక పిడుగు అనేది హఠాత్తుగా పడేది, అంటే ఊహించని ఘటన ఏదో జరగబోతున్నది. పిడుగు మిమ్మల్ని వెంటాడిందంటే జరగబోయే దుర్ఘటన మీకు గురిపెట్టబడి ఉన్నదని అర్థం అన్నాడు. రాజుకు శివుడి తెలివితేటల మీద నమ్మకం కుదిరింది. శివుడు ఉండటానికి విడిది ఏర్పాటు చేశాడు. తీవ్రంగా ఆలోచించిన రాజుకు ఒక విషయం స్ఫురించింది. ఇటీవల రాజ్యంలో బందిపోట్ల బెడద ఎక్కువైతే దానిని అరికట్టటానికి రాజు ప్రయత్నించాడు. బందిపోట్ల నాయకుడు భైరవుడు తనకు అపాయం తలపెట్టి ఉండవచ్చని భావించిన రాజు సైనికులతో అష్టదిగ్బంధనం చేయించి నాయకుడు భైరవుడితో సహా బందిపోట్లందరినీ బంధించాడు. విచారణలో భైరవుడు విషనాగును రాజు శయనమందిరంలోకి పంపి రాజును చంపడానికి కుట్ర పన్నినట్టు ఒప్పుకున్నాడు. ఆ విధంగా తాను కన్న మొదటి కలకు శివుడి విశ్లేషణ సరైందని గ్రహించి ఎంతగానో సంతోషించిన రాజు రెండవ కల వివరణను పరీక్షించటానికి గూఢచారులను అన్ని దిశలకు పంపాడు. 2 రోజుల తర్వాత ఒక గూఢచారి వచ్చి, సింహపురి రాజు విక్రమసేనుడు మన రాజ్యం మీదకి దండెత్తటానికి ఆయత్తమవుతున్నాడు అని చెప్పాడు. శివుడి తెలివితేటలకు అబ్బురపడిన రాజు అతన్ని పిలిచి సంగతి చెప్పి, అన్ని విధాలా నాకన్నా బలవంతుడైన విక్రమసేనుణ్ణి ఎదుర్కోవటం ఎలా అన్నాడు విచారంతో. దానికి మీరు కన్న 3వ కల పరిష్కారం సూచించబడింది మహారాజా అన్నాడు శివుడు. ఎలా అని అడిగాడు రాజు. మహారాజా, మీ కలలో కనిపించిన సింహం సింహపురి రాజు విక్రమసేనుడు. మీరు నెత్తురు మడుగులో పడటం యుద్ధంలో జరగనున్న రక్తపాతానికి సంకేతం. మిమ్మల్ని మడుగులో నుంచి బయటకు లాగిన యువరాణి గారే మిమ్మల్ని ఈ ఆపద నుంచి గట్టెంకించగలరు అన్నాడు శివుడు. అదెలా అని అడిగాడు రాజు. సింహపురి రాజుకు యుక్త వయస్కుడైన కుమారుడున్నాడు కదా, ఆయనతో మన యువరాణి వివాహం జరిపిస్తే యుద్ధ ప్రసక్తే ఉండదు అన్నాడు శివుడు. అందులోని వాస్తవాన్ని గ్రహించిన మణికర్ణుడు ఒక మంచి రోజు చూసి కుమార్తె చిత్రపటాన్ని విక్రమసేనుడికి పంపి, మీకు సమ్మతమైతే నా కుమార్తెను మీకు కోడలిగా స్వీకరించండి అని పురోహితుడి ద్వారా కబురు పంపాడు. మణిమేఖల అద్భుత సౌందర్యానికి ముగ్ధుడైన సింహపురి యువరాజు త్రివిక్రముడు ఆమెను వివాహమాడటానికి సంతోషంగా సమ్మతించాడు. దాంతో విక్రమసేనుడు గోకర్ణిక మీద యుద్ధ ప్రయత్నాలు విరమించి కుమారుడి పెళ్లి ఏర్పాట్లకు శ్రీకారం చుట్టాడు. త్వరలో వారి వివాహం అత్యంత వైభవంగా జరిగిపోయింది. రాజు విక్రమసేనుడు తనకు వచ్చిన 3 కలలను చక్కగా విశ్లేషించి తగిన సూచనలిచ్చి తన రాజ్యాన్ని పెను ప్రమాదాల నుంచి కాపాడిన శివుణ్ణి ఘనంగా సత్కరించి తన ఆంతరంగిక సలహాదారుడిగా నియమించాడు. 3 గండాలు. ఒక గ్రామంలో ఒక కామందు కింద ఒక పేద పాలేరు పనిచేసేవాడు. ఆ పాలేరుకు ఒక కొడుకుండేవాడు. వాడు చాలా చలాకీ అయిన కుర్రవాడు. కామందు ప్రతి శుక్రవారము వెన్న చిలికిన మజ్జిగను ఆ కుర్రవాడికి ఇప్పిస్తూ ఉండేవాడు. వాడు దాన్ని శుక్రవారం సంతకు తీసుకుపోయి అమ్మి డబ్బు చేసుకుంటూ ఉండేవాడు. ఆ కారణం చేత అందరూ వాణ్ణి మజ్జిగ బుల్లాడు అని పిలుస్తుండేవారు. ప్రతి శుక్రవారము వీరన్న అనేవాడు సంతకి బండి తోలుకుపోయేవాడు. మజ్జిగ బుల్లాడు ఆ బండిలోనే తన మజ్జిగ కుండతో సంతకు వెళ్ళి మళ్ళీ అందులోనే తిరిగి వస్తుండేవాడు. ఒకనాడు వాడు సంతలో మజ్జిగ అమ్ముతుండగా ఒక పొడుగాటి ముసలావిడ వచ్చి మజ్జిగ పొయ్యమన్నది. లోటా 1 డబ్బు, అరలోటా 1 డబ్బు, ఎంతకు పొయ్యమన్నావు అన్నాడు బుల్లాడు. డబ్బు లేదు డుబ్బు లేదు, ఊరికే పొయ్యి అన్నది ముసలావిడ. ఈ బేరాలు మన దగ్గర కాదు, నడు నడు అన్నాడు బుల్లాడు. ముసలావిడ దగ్గరకు వచ్చి చల్లకొండ మీద చెయ్యవేయబోయింది. బుల్లాడు చల్లగరిటతో దాని చేతి మీద గట్టిగా ఒకటి పెట్టాడు. ముసలావిడ వెళ్ళిపోయింది. సాయంత్రానికల్లా మజ్జిగ పూర్తిగా అమ్ముడయింది. బుల్లాడు కుండ గరిట వీరన్న బండిలో పెట్టి, నేను కాస్త ఊరు చుట్టి నడిచి ఇంటికి వస్తాలే అని బండిని పంపాడు. బండి వెళ్ళిపోయింది. బుల్లాడు కొంతసేపు ఊరు చుట్టబెట్టి ఇంటిదారి పట్టాడు.
కొంత దూరం వెళ్ళాక తన వెనక ఎవరో వస్తున్నట్టు వాడికి అడుగుల చప్పుడు వినిపించింది. వాడు వెనక్కి తిరిగి చూసేటంతలో ముసలావిడ వాడి నెత్తిన ఒక గోతం కప్పి వాడితో సహా ఆ గోతాన్ని అవలీలగా తలకిందులు చేసి దాని మూతికి తాడు కట్టింది. అంతలోనే ముసలావిడకు ఒక మాట గుర్తుకు వచ్చింది. బస్తీలో పెద్దింటి వంటలక్క ఊరగాయ పెడతానన్నది. ఆ మాట గుర్తురాగానే ముసలావిడ ఆ గోతాన్ని ఆ కాలిబాట పక్కన వదిలి తిరిగి పట్టణానికి వెళ్ళింది. బుల్లాడు గోతంలో మడతపడి ఇబ్బందిలో ఉన్నాడు. కానీ వాడి బుర్ర చురుకుగానే పనిచేస్తున్నది. కొంతసేపటికి ఎవరో ఏలపాట పాడుతూ అటుగా రావటం వాడికి వినిపించింది. వాడు, అయ్యా, నన్ను విడిపించి పుణ్యం కట్టుకోండి అని అరిచాడు. ఆ మనిషి గోతం మూతి విప్పి బుల్లాడిని బయటికి తీశాడు. ఆ మనిషి ఒక సైనికుడు. అతను బుల్లాడి కథ అంతా విని ముసలావిడకు బుద్ధి చెప్పాలని గోతాన్నిండా ముళ్ళకంచె కొమ్మలు, బరువు కోసం ఇంత మట్టి గోతాంలో నింపి తిరిగి మూతి కట్టాడు. తర్వాత ఇద్దరూ కలిసి ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. కొంతసేపటికి ముసలావిడ వచ్చి గోతం ఎత్తుకొని ఇంటి దారి పట్టింది. గోతంలో ఉన్న ముళ్ళు వీపులో గుచ్చుకున్నాయి. దొంగ వెధవా, సూదులు పెట్టి పొడుస్తావా, నీ సంగతి చెబుతాలే అంటూ ముసలావిడ తన ఇల్లు చేరి గోతం మూతి విప్పి అందులో ఉన్నదంతా తన పక్క మీద కుమ్మరించింది. పక్కంతా పాడైంది. మళ్ళీ శుక్రవారం వచ్చింది. బుల్లాడు వీరన్న బండిలో సంతకు వెళ్ళి మజ్జిగ మామూలుగానే అమ్ముకొని ఈసారి వీరన్న బండిలోనే ఇంటికి బయలుదేరాడు. మధ్యదారిలో ఇరుసు శీల కాస్త విరిగింది. బస్తీకి వెళ్లి కమ్మరి చేత ఇంకో శీల చేయించుకు వస్తాను అని వీరన్న వెనక్కు వెళ్ళాడు. బుల్లాడు బండిలో కూర్చోవటంతో విసిగి బండి దిగి అటు ఇటూ పచార్లు చేయసాగాడు. ముసలావిడ ఎటునుంచో వచ్చి వాడి నెత్తిన గోతాం బోర్లించి మళ్లీ వాణ్ణి బంధించి తన ఇంటికి బయలుదేరింది. మధ్యదారిలో ఆవిడకొక ఆలోచన వచ్చింది. అది వచ్చిన దారిలో ఒక కాయకూరల తోట ఉన్నది. దాని చుట్టూ కంచె ఉన్నది, కాని దానిలో మనిషి దూరే సందున్నది. ఈ వెళ్లేటప్పుడు ఎవరూ చూడరు. అక్కడికి వెళ్ళి కాస్త కూర దొంగలింతామనుకుని ముసలావిడ గోతాన్ని అక్కడే వదిలింది. అటుగా ఎవరన్నా వస్తారేమోనని చూస్తున్న బుల్లాడికి ఎవరో పిల్లిలాగా నడుస్తూ వస్తున్నట్టు అనిపించింది. ఆ మనిషి దగ్గరగా వచ్చినట్టు తోచగానే వాడు, అయ్యా, రక్షించండి అని మెల్లిగా అన్నాడు. ఆ వచ్చిన మనిషి దొంగ. వాడు గోతాం మూతి విప్పి బుల్లాణ్ణి విడిపించి సంగతి తెలుసుకున్నాడు. ముసలావిడకి శాస్తి చేయాలని ఆ దొంగ గోతాన్నిండా చిన్న చిన్న రాళ్ళు, తడిమట్టి కలిపిపెట్టి తిరిగి గోతాం మూతి కట్టేశాడు. తర్వాత ఇద్దరూ ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. ముసలావిడ కూరలు దొంగలించి వచ్చి గోతాం వీపుకు ఎత్తుకొని, నీ మోచేతులు మోకాళ్ళు తెగ పొడుస్తున్నాయేండ్రా అన్నది. ఆ మూట విప్పి పక్క మీద కుమ్మరించాక తాను మళ్ళా మోసపోయినట్టు ముసలావిడకు తెలియవచ్చింది. మరొక శుక్రవారం వచ్చింది. ఈసారి వీరన్న కాస్త ఎండ ఉండగానే ఇంటికి బయలుదేరాడు. బుల్లాడు కూడా తగిన జాగ్రత్త మీదే ఉన్నాడు. ముసలావిడ చెయ్యి తాకితే పొడవటానికి చాకు కూడా వెంట తెచ్చుకున్నాడు. తిరుగు ప్రయాణం కొంత దూరం సాగిన తర్వాత వీరన్న చింతతోపు దగ్గర బండి ఆపి, ఒరే, చింతగొల్లలు ఏరుకొద్దాం అన్నాడు. ఇంకా చీకటి పడలేదు కనుక తన వద్ద చాకు ఉన్నది కనుకను బుల్లాడు భయపడలేదు. ఇద్దరూ చింతతోపులో చెరొక పక్కగాను ప్రవేశించి చింతగొల్లలు ఏరసాగారు. ముసలావిడ ఏ చెట్టు చాటునో ఉండి బుల్లాడి నోటిమీద చెయ్యి పెట్టి అరవకుండా వాడి నోట గుడ్డ కుక్కి గోతాల్లో బిగించి తిన్నగా ఇంటికి మోసుకుపోయింది. ఆమె ఆ గోతాన్ని ఒక పక్క పెట్టి కత్తి తీసి దాన్ని రాతిమీద నూరింది. ఇంతలో ఆమెకు పొయ్యిలో మంట తగ్గినట్టు కనపడింది. పొయ్యి మీద ఉన్న కుండమీది మూత ఎత్తి చూస్తే నీరు ఇంకా మసులు పెట్టలేదు. త్వరగా చితుకులు వేయకపోతే పొయ్యిలో నిప్పు కాస్త ఆరిపోయేటట్టున్నది. ఇంట్లో చితుకులు లేవు. అందుచేత ముసలావిడ ఒక తాడు తీసుకుని ఎండు పుల్లలు కట్టుకురావటానికి గబగబా వెళ్ళిపోయింది. తలుపు మూసిన చప్పుడు వింటూనే బుల్లాడు తన చాకు తీసి గోతాం అడుగున ఉన్న కుట్లు కోసి బయటకు వచ్చాడు. వాడు చుట్టూ కలయ చూస్తే ముసలావిడ కుండలు, పిడతలు, దుత్తలు, మూకుళ్ళు కనపడ్డాయి. బుల్లాడు గోతాన్నిండా వాటిని నింపి గోతాన్ని ఎప్పటిలాగా చేసి
తలుపు తెరుచుకుని ముసలావిడ గుడిసెకు ఒక మూల నిప్పు పెట్టి ఇంటికి చేరపెట్టాడు. అంతలోనే ముసలావిడ తిరిగి వచ్చి తలుపు గడియపెట్టి చితుకులు వేసి పొయ్యిలో మంట చేసి గోతామూర్తి విప్పి, "ఇప్పుడెక్కడికి పోతావురా?" అంటూ కత్తి సిద్ధంగా పట్టుకుని గోతాన్ని కుమ్మరించింది. అందులోని కుండ సామానంతా పెద్ద మూతతో కిందపడి పగిలింది. ఈ ఆడావిడిలో ముసలావిడ తన గుడిసి అంటుకున్న సంగతే గమనించినాక బయటికి రాలేక ఆ గుడిసెతోనే కాలిపోయింది. 3 ముక్కల మంత్రం. వల్లభాపుర గ్రామానికి అల్లంత దూరంలో ఉన్న పాతకాలపు చింతలతోపులోని చెట్టుమీద మరుగుజ్జు పిశాచం ఒకటి నివాసం ఏర్పరచుకున్నది. దాని పక్కనే ఉన్న శ్మశానంలోని పిశాచాలు, "చిచి, నువ్వొట్టి అల్లరిపోతువు. నీ ముఖం చూడటమే రోత. మా బోటివాళ్ల మధ్య ఉండతగవు" అంటూ సంవత్సరం కిందట తరిమేశాయి. ఒకనాటి అర్ధరాత్రి వేళ దానికన్నా పొట్టిగా ఉన్న మరొక మరుగుజ్జు పిశాచం చింతతోపులోకి వచ్చి మరుగుజ్జు పిశాచాన్ని చూసి ఆనందంతో, "ఇవాళ అమావాస్య, ఆదివారం, ఆ పైన అర్ధరాత్రి. ఆహాహా" అంటూ దాన్ని పక్కన చేరి, "మనమిద్దరం కలిసి జట్టుగా ఉందాం. నా పేరు పిల్లి పిశాచం. మరి నీ పేరేమిటి?" అని అడిగింది. తనకు చక్కని తోడు దొరికినందుకు సంతోషంతో పొంగిపోతూ, "నా పేరు పెసర పిశాచం. మనిద్దరం కలిశామంటే ఒకటే సందడి, సరేనా?" అన్నది పెసర పిశాచం. ఆ రోజు మొదలు పిల్లి, పెసర పిశాచాలు రెండూ దారేపోయే వాళ్లను నానా అల్లరి చేయటం ప్రారంభించాయి. ఇలా ఉండగా ఒకరోజు చీకటి పడే వేళ 6 గూడుబళ్ళు అమిత కోలాహలంగా అటుకేసి వచ్చాయి. బళ్లలో ఒంటి నిండా నగలతో పట్టుచీరలు ధరించిన చాలామంది ఆడవాళ్లున్నారు. పిల్లి, పెసర పిశాచాలకు ఆ బళ్లలో ఉన్నది పెళ్లివారని తెలిసిపోయింది. "మనం వీళ్ల వెంట గ్రామంలోని పెళ్లివారింటికి వెళదాం. అక్కడ పెళ్లివాళ్ల మధ్య నానా అల్లరి గొడవలు ప్రారంభించి వినోదిద్దాం" అన్నది పిల్లి పిశాచం. "సరి, నేననుకుంటున్నదే నువ్వు చెప్పావు. పద పద" అన్నది పెసర పిశాచం. ఆ తర్వాత రెండూ కలిసి బళ్లతో పాటు పెళ్లివారిల్లు చేరి గుట్టుచప్పుడు కాకుండా అక్కడ పట్టెమంచాలు ఉన్న పెద్ద గదిలోని అటక మీద చేరాయి. "మనం ఈ పెళ్లి జనాలకు కనిపించకుండా ఉంటూ కొత్త తరహాలో నానా రభస చెయ్యాలి" అన్నది పెసర పిశాచం. "కొత్త తరహాలోనా?" అంటూ పిల్లి పిశాచం కాసేపు తలగొక్కొని, "ఆహా, గుర్తొచ్చే, విను. నేను లోగడ తొమ్మలపాలెం దాపులనున్న నీటివాగు దగ్గర చెట్లలో ఉంటుండగా రోజూ నడిరాత్రి వేళ ఒక ముసలి పిశాచం వాగు దగ్గరకు వస్తుండేది. అది కళ్ళు మూసుకొని ఏదో గొనుక్కుంటూ మధ్య మధ్య ఒక దోసెడ నీళ్లు తాగుతుండేది. నేను ఒక రాత్రి దాని ముందు కూర్చొని అది కళ్ళు తెరవగానే ఏదైనా మంత్రం నేర్పమన్నాను. ముసలావిడ, "అలాగే కానీ నువ్వేనాడు ఇక్కడికి రాకూడదు" అని ఒక 3 ముక్కల మంత్రం నేర్పింది అన్నది. "మరి ఆ మంత్రాన్ని ఈ పెళ్లివాళ్ల మీద ప్రయోగిద్దామా?" అన్నది పెసర పిశాచం. "ప్రయోగిద్దాం. నేను మంత్రం పట్టించగానే నువ్వు అస్తూ అన్నావంటే ఎదుటివాళ్లు ఏమంటే అది జరిగిపోతుంది" అన్నది పిల్లి పిశాచం. అంతలో ఆ గదిలోకి భోజనాలయ్యాక పెళ్లికూతురు, ఆమె తల్లి తండ్రి వచ్చారు. పెళ్లికూతురు పెట్టెలోంచి ఒక పట్టుచీర తీసి, "ఇది అమ్మ ముహూర్తం వేళ కట్టుకోబోయే చీర, బావుందా నాన్న?" అని అడిగింది. "చీర బాగానే ఉన్నది. మరి ఖరీదెంత?" అన్నాడు పెళ్లికూతురు తండ్రి. "1000 నాన్న" అన్నది పెళ్లికూతురు. పెళ్లికూతురు తండ్రి కోపంగా భార్యకేసి చూస్తూ, "నీ కడుపు కాల, అంత ఖరీదైన చీర కొంటావా?" అన్నాడు. ఆ వెంటనే అటక మీద పిల్లి పిశాచం 3 ముక్కల మంత్రం పఠించింది. పెసర పిశాచం అస్తూ అన్నది. మరుక్షణం పెళ్లికూతురు తల్లి, "అయ్యో మంట" అంటూ అరిచి, "నోట్లో ఏ శనిగాడిని పెట్టుకొని అన్నావో కానీ కడుపు కాలిపోతున్నది. చీచీ, నీ మొహం మండ" అన్నది. పిల్లి పిశాచం 3 ముక్కల మంత్రం పఠించటం, పెసర పిశాచం అస్తూ అనటం జరిగిపోయింది. పెళ్లికూతురు తండ్రి ముఖాన్ని పైపంచతో తుడుచుకుంటూ, "మీ అమ్మ ఏవో పిశాచపు మంత్రాలు నేర్చినట్టున్నది.
ముఖం కారం రాసుకున్నట్టు కాలిపోతుంది అని ముఖం కడుక్కునేందుకు పెరటుబావి దగ్గరకు పరిగెత్తాడు. ఆ సమయంలో పెళ్ళికొడుకు తన కాబోయే భార్యను చూపేందుకు తన ప్రాణ స్నేహితుణ్ణి వెంట పెట్టుకుని వచ్చి పెళ్లికూతురి అందానికి తన్మయుడై వాకిట్లో అలా నిలబడిపోయాడు. పక్కన ఉన్న స్నేహితుడు అతని భుజం తడుతూ, లోపలికి పద, నేలకు పాదాలంటుకుపోయినట్టు అలా నిలబడిపోయావేం అన్నాడు. అదే క్షణంలో పిల్లి పిశాచం 3 ముక్కల మంత్రం చదవటం, పెసర పిశాచం అస్తు అనటం జరిగింది. దాంతో పెళ్ళికొడుకు ఎంత గింజుకున్నా ఇటు పాదం అటు కదపలేకపోయాడు. పెళ్లికూతురున్న గదిలో ఈ వింతలు విపరీతాలు జరుగుతున్న సంగతి విని పెళ్లికొచ్చిన వాళ్లు చాలామంది గది ముందు గుమిగూడారు. వాళ్లతో పాటు అక్కడకొచ్చిన పెళ్లికూతురి అవ్వ పోతకర్రను నేలకు తాటించి, కడిగిన ముత్యంలాంటి నా మనవరాలి పెళ్లిపై గిట్టని వాళ్లెవరో మంత్రతంత్రాలు ప్రయోగించినట్టున్నది. ఇన్ని ఉప్పుగళ్ళు 4 ఎండుమిరపకాయలు తెండర్రా అంటూ కేకపెట్టింది. బంధువుల్లో ఒకరు ఆమె అడిగినవి తెచ్చి ఇచ్చారు. అవ్వ వాటిని అన్ని వైపులకు విసిరివేస్తూ అల్లరి చిల్లరి పనులు చేయటానికి గదిలో చేరిన గాలి ధూళి పిశాచాలన్నీ గాడిదల్లా ఓంట్ర పెడుతూ పారిపోవాలి అన్నది. పెళ్లివారి పాట్లు చూసి ఆనందం పట్టలేకుండా ఉన్న పిల్లి పిశాచం అలవాటుగా 3 ముక్కల మంత్రం పఠించింది. అదే అలవాటులో పెసర పిశాచం అస్తు అనేసింది. అంతే, పిశాచాలు 2 గాడిదల రూపంలో అటక మీద నుంచి కిందకు దూకి ఓండ్ర పెడుతూ పెరట్లోకి పరిగెత్తి గోడ దూకి చింతతోపుకేసి పారిపోయినాయి. పిశాచాలు పారిపోగానే పెళ్లికూతురు తల్లి తండ్రి ఎప్పటి వాళ్ళలా అయ్యారు. నేలకు అంటుకుపోయిన పెళ్ళికొడుకు పాదాలకు పట్టు విడిపోయింది. అనుకున్న ముహూర్తానికి ఆ ఇంట పెళ్లి ఘనంగా జరిగిపోయింది. 3 బూరెలు జానపద కథ. దక్షిణ తైవాన్లో గావ్షుంగ్ అనే ఊరు ఉన్నది. అక్కడ ఒక పర్వతం ఉంది. దాన్ని బాన్పిన్షాన్ అని పిలుస్తారు. అంటే ఒక సగం. ఒక మామూలు పర్వతానికి ఈ వింత పేరు ఏమిటా అని మీరు అనుకుంటున్నారేమో. కానీ ఆ కొండని ఒకసారి చూస్తే మీకే అర్థమైపోతుంది దాన్ని సగం కొండ అని ఎందుకు అంటారో. పర్వతంపై సగం ఏమైపోయిందా అనిపిస్తుంది. ఎవరో ఒక పెద్ద కత్తితో చక్కగా సగానికి కత్తిరించినట్టుగా ఉంటుంది. ఆ సగం కొండకి ఆ పేరు ఎలా వచ్చిందబ్బా అని మీరు ఆలోచించే ముందే నేను మీకు దీని వెనుకున్న కథ చెప్తాను, వినండి. చాలా కాలం క్రితం బాన్పిన్షాన్ అంటే సగం కొండ పూర్తి కొండగా ఉన్నప్పుడు దానికి దగ్గరలో ఒక గ్రామం ఉండేది. ఒకరోజు ఒక వృద్ధుడు తలపై పెద్ద కుండను మోస్తూ గ్రామంలోకి వచ్చాడు. అతని జుట్టు ముగ్గుబుట్టలాగా తెల్లగా ఉంది. గెడ్డం కూడా తెల్లగా మెరుస్తూ ఉంది. అతని ముఖం ముడతలు పడి దుమ్ము పట్టినట్లుంది, అతను వేసుకున్న బట్టల్లానే. అతను గ్రామం మధ్యలోకి వచ్చి కుండను దించి మూత తెరిచాడు. వేడివేడి బూరెల కమ్మని వాసన గాలిలో నిండిపోయింది. తాజా బూరెలు, వేడివేడి బూరెలు అని అతను గట్టిగా అరిచాడు. 1 బూరె 1 సెంటు, 2 బూరెలు 2 సెంట్లు, 3 బూరెలు పూర్తిగా ఉచితం. సెంటు అంటే మన పైసాలాగా అన్నమాట. అటుగా వెళ్తున్న ఆ ఊరి వాళ్ళు కమ్మకమ్మగా నోరూరేలా ఉన్న బూరెలని ఉచితంగా ఇచ్చే ఈ మూర్ఖుడి చుట్టూ కుతూహలం కొద్దీ గుమిగూడారు. 1 బూరె 1 సెంటు, 2 బూరెలు 2 సెంట్లు, కాని 3 బూరెలు మాత్రం ఉచితం. శనగలు, నువ్వుల బూరెలు 3 ఉచితం అంటూ మళ్లీ పెద్దగా అరిచాడు. ముసలితాత చుట్టూ చేరిన ఊరి జనం ఇందులో ఏమైనా కిటుకు ఉందేమో, లేకపోతే 3 బూరెలు ఉచితంగా ఎలా ఇస్తాడు అని గుసగుసలు మొదలుపెట్టారు. చాలా రుచికరమైనవి బాబూ అంటూ మొదటి బూరెను బిగ్ హెడ్ వాంగుకు ఇచ్చారు తాత. ఆ బూరె జామకాయంతా పెద్దగా ఉంది. బిగ్ హెడ్ వాంగ్ బూరెను నోట్లో పెట్టుకుని తింటూ ఉంటే చూసేవాళ్లకి బూరె ఎంత రుచిగా ఉందో అర్థమైంది. 2వ బూరె తినేటప్పటికే అతని కడుపు నిండిపోయింది. కాని అతను తాతని చూస్తూ, నేను 3వ బూరెని కూడా తింటే ఇక నేను నీకు డబ్బులివ్వక్కర్లేదు కదా, నువ్వు అబద్ధం చెప్పటం లేదు కదా అన్నాడు. తాత చెప్పినదానికి కట్టుబడి ఉన్నాడని వాంగ్ నిర్ధారించుకున్నాడు. 3వ బూరెను వాంగుకు ఇస్తూ, 3 బూరెలు ఉచితం, ఇది మాత్రం ఖచ్చితం అన్నాడు తాత. బిగ్ హెడ్ వాంగ్ 3వ బూరెను గబాల్న నోట్లో కుక్కేసుకున్నాడు.
వాంగ్ ఈ మూడో బూరె తిన్నాడంటే ఇక డబ్బు చెల్లించాల్సిన పనే లేదు. తాత మాట నిలబెట్టుకున్నాడు. కడుపు నిండా బూరెలు నింపుకుని బిగ్ హెడ్ వాంగ్ సంతోషంగా వెళ్ళిపోయాడు. ఇంకేముంది, ప్రతి ఒక్కరూ 3 బూరెలు అడగటమే. ఒక్కరు కూడా 1 బూరె 2 బూరెలు అడగలేదు. ప్రతి ఒక్కరూ ఉచితంగా వచ్చే 3 బూరెలే కావాలన్నారు. కొద్దిసేపట్లో మొత్తం కుండ ఖాళీ అయిపోయింది. తాత ఖాళీ కుండను తీసుకుని తిరిగి వెళ్లటానికి తయారవుతుంటే అప్పుడే వచ్చిన కొంతమంది గ్రామస్తులు నిరాశపడ్డారు. అబ్బో, మీ అందరికీ చాలా మంచి ఆకలి ఉంది అంటూ తాత తలపై ఖాళీ కుండ పెట్టుకుని భారంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. 3 బూరెలు ఉచితంగా తృప్తిగా తిన్న ఈగల్ ఐ చాన్ అకస్మాత్తుగా ఇలా అన్నాడు. చూడండి, పర్వతంలో కొంచెం భాగం లేదు. ఈ మాటలకు పొట్టనిండా బూరెలు పడేటప్పటికీ పిచ్చివాగుడు వాగుతున్నావు అంటూ గ్రామస్తులు ఈగల్ ఐ చాన్ను చూసి నవ్వారు. ఊరి జనం అక్కడి నుంచి వెళ్లిపోయాక కూడా చాలాసేపటి వరకు ఆ కొండనే చూస్తూ ఉండిపోయాడు ఈగల్ ఐ చాన్. ఆ సాయంత్రం ప్రతి ఒక్కరూ తాత తెచ్చిన కమ్మని బూరెల గురించి మాట్లాడుకున్నారు. 3 బూరెలు ఉచితంగా ఇవ్వటానికి అతను నిజంగా వెర్రివాడై ఉండాలి అంటూ నవ్వుకున్నారు. అతను ప్రతిరోజు బూరెలు తీసుకొస్తే బావుండు అనుకున్నారు. మరుసటి ఉదయం తాత మళ్లీ కొండనిండా బూరెలతో ఊళ్ళోకి వచ్చాడు. గ్రామకూడలిలో మళ్లీ కుండను దింపాడు. 1 బూరె 1 సెంటు, 2 బూరెలు 2 సెంట్లు, కాని 3 మాత్రం ఉచితం. వేరుశెనగలు, నువ్వుల బూరెలు 3 ఉచితం అంటూ మళ్లీ పెద్దగా అరిచాడు. ఈసారి మునుపటి రోజు కంటే 1 గంట ముందే బూరెల కుండ ఖాళీ అయింది. గ్రామస్తులు 3 బూరెలు తింటూ అన్నీ తినేశారు, అది ఉచితంగా. మెల్లగా నిట్టూర్చుతూ తాత మళ్లీ ఖాళీ కుండను తలపై పెట్టుకుని ఒక వింత చిరునవ్వుతో వెళ్ళిపోయాడు. 3వ రాజు ఆ ముసలి వ్యక్తి మళ్లీ వచ్చాడు. ఈసారి గ్రామస్తులు ఆ వెర్రి మనిషి కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. వెంటనే ప్రతి ఒక్కరూ వీలైనన్ని ఎక్కువ బూరెలు తినటానికి ప్రయత్నిస్తున్నారు, పూర్తి ఉచితంగా. అకస్మాత్తుగా ఒక గొంతు వినిపించింది. తాత, నాకు 1 బూరె ఇస్తావా? అందరూ నిలువడిపోయారు. వారు తెరిచిన నోళ్ల నుండి బూరె ముక్కలు కింద పడ్డాయి. ఈ మాటలు పలికినది ఎవరా అని చుట్టూ చూశారు. ఇప్పుడు 3 బూరెలు ఉచితంగా వస్తూ ఉంటే ఏ వెధవ 1 బూరెను డబ్బులిచ్చి మరీ తీసుకుంటాడు? అంతా నిశ్శబ్దం. జనం మధ్యలో చేతిని చాచి నిలబడ్డ కుర్రవాడిని చూశారు. అతని ముఖం లేతగా మృదువుగా ఉంది. చాచిన చేతిలో 1 సెంటు ఉంది. అప్పుడు తాత, బాబూ, నేను చెప్పినది నువ్వు వినలేదా? 1 బూరె 1 సెంటు, 2 బూరెలు 2 సెంట్లు, 3 బూరెలు ఉచితం అన్నాడు. విన్నాను, కాని ఈ పెద్ద కుండను మీరు రోజూ మోసుకురావటం, బూరెలన్నీ ఇచ్చేయటం, అది 3 బూరెలు ఉచితంగా ఇవ్వటం చూస్తున్నాను. ఇన్ని రోజులు మీరు ఏం సంపాదించలేదు. మిమ్మల్ని చూస్తే జాలిగా ఉంది. నేను మీకు ఏదైనా సాయం చేయాలనుకుంటున్నాను. కాని నా దగ్గర 1 బూరెకు సరిపడా 1 సెంటే ఉంది మనస్ఫూర్తిగా అన్నాడు ఆ యువకుడు. యువకుడి మాటలకు గ్రామస్తుల హృదయాలు సిగ్గుతో నిండిపోయాయి. నిశ్శబ్దంగా తలలు వంచుకున్నారు. తాత ఆ కుర్రవాడి దగ్గరకు వెళ్లి కౌగలించుకున్నాడు. ఆహా, ఎట్టకేలకు నువ్వు నాకు దొరికావు అని బిగ్గరగా అన్నాడు. నేను పర్వతదేవుణ్ణి. నిన్ను నేను నా శిష్యుడిగా స్వీకరిస్తాను. నాకు తెలిసిన అన్ని మహిమలను నీకు నేర్పుతాను. ముడతలు పడిన ముఖం మీదుగా కన్నీరు కార్చుతూ ఆనందంతో అన్నాడు తాత. తమని పరీక్షించటానికి పర్వతదేవుడు వృద్ధుడిలా మారవేషంలో వచ్చాడని గ్రామస్తులు వెంటనే గ్రహించారు. అతని విద్యలు నేర్చుకోవడానికి తగిన మంచి మనసున్న మనిషిని వెతకటానికి వచ్చాడని తెలుసుకున్నారు. అప్పుడు పర్వతదేవుడు ప్రతి ఒక్కరూ నిర్ఘాంతపోయేలా ఒక విషయం చెప్పాడు. వారు తిన్న బూరెలు నిజం బూరెలు కావట, కొండ నుండి తవ్విన మట్టితో తయారు చేసిన బూరెలు. గ్రామస్తులు ఈ విషయాన్ని విన్న వెంటనే పరుగు పరుగున కొండలో మిగిలిపోయిన కుడుములు చూడటానికి వెళ్లారు. ఏముంది, కొండ నిండా మట్టి. అటు తిరిగి కొండను చూశారు. తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. కొండలో సగం మాత్రమే ఉంది, ఈగల్ ఐ చాన్ చెప్పినట్లుగానే. ఆ మాటలు వినడానికి అప్పుడు వారు అత్యాశలో పీకల్లోతు మునిగిపోయి ఉన్నారు కదా మరి. వెంటనే పర్వతదేవుడు దేవతల మహిమలు నేర్చటానికి కుర్రవాడిని తనతో తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక గ్రామస్తుల మనసులు పశ్చాత్తాపంతో నిండిపోయాయి. ఎంత అత్యాశతో ఉన్నామో అని తమని తాము తిట్టుకున్నారు. వారు ఇకపై ఎప్పుడూ అత్యాశతో ఉండమని ఒట్టు పెట్టుకుని ఆ మిగిలిన పర్వతాన్ని బాన్ పిన్షాన్ అని పిలిచారు. ఈ రోజు వరకు ఆ కొండను అదే పేరుతో పిలుస్తారు. 3 సలహాలు.
కాశీరాజ్యంలో ఒక బీద విద్యార్థి ఉండేవాడు. అతని పేరు ప్రసన్నచంద్రుడు. అతను విద్యాధ్యయనం ముగించి కాశీనగరంలో ఏదైనా ఉద్యోగం సంపాదించుకుందామని తన గ్రామం నుంచి కాలినడకన బయలుదేరాడు. అతని పెత్తండ్రి అయిన సోమచంద్రుడు కూడా ఒకప్పుడు చదువు పూర్తి కాగానే కాశీనగరానికి వెళ్లి శాస్త్ర పరీక్షలలో ఉత్తీర్ణుడై ధర్మాధికారిగా ఉద్యోగం సంపాదించి కొంతకాలం క్రితమే చనిపోయాడు. తాను కూడా కాశీకి వెళ్లి విద్వత్ పరీక్షలోనో శాస్త్ర పరీక్షలోనో నెగ్గి ఏదైనా ఉద్యోగం సంపాదించుకుందామని ప్రసన్నచంద్రుడు నిశ్చయించుకున్నాడు. అతను కాలినడకన ప్రయాణిస్తూ ఒకరోజు సాయంకాలం ఒక గ్రామానికి చేరుకుని అక్కడి సత్రంలో బస చేశాడు. ఆగకుండా వర్షం పడుతున్నది. చలి జాస్తిగా ఉన్నది. ప్రసన్నచంద్రుడు సత్రం యజమానికి డబ్బు ఇచ్చి ఒక బొగ్గుల కుంపటి తెప్పించుకొని చలి కాచుకుంటుండగా బయట నుంచి ఒక బికారీవాడు వచ్చి గడపలో నిలబడి వణకసాగాడు. ప్రసన్నచంద్రుడు ఆ దౌర్భాగ్యుడి స్థితి చూసి జాలిపడి, "నువ్వు కూడా వచ్చి చలి కాచుకో" అన్నాడు. బికారి అలాగే చేశాడు. ఇంతలోనే సత్రం యజమాని ఒక పళ్ళెంలో ప్రసన్నచంద్రుడికి భోజనం పంపాడు. బికారివాడి కళ్ళు పళ్ళెం మీదనే ఉండటం చూసి ప్రసన్నచంద్రుడు ఆ పళ్ళాన్ని వాడికిచ్చేసి భోజనం తెచ్చిన మనిషితో మరొక పళ్ళెంలో కూడా భోజనం తీసుకురమ్మని చెప్పాడు. బికారివాడు తృప్తిగా భోజనం చేసి ఆ రాత్రి ప్రసన్నచంద్రుడి గదిలోనే పడుకున్నాడు. మర్నాడు ఉదయం వాడు వెళ్ళిపోతూ, "అయ్యా, మీరు చూపిన దయకు ఎంతో కృతజ్ఞుణ్ణి. మీ రుణం తీర్చుకోవటానికి నా దగ్గర డబ్బు లేదు. మీకు 3 చిన్న పొట్లాలిస్తాను. వాటి మీద 1, 2, 3 అని అంకెలు వేసి ఉన్నాయి. ఏ సమయాన్నైనా మీకు నిజంగా తీవ్రమైన సమస్య ఏర్పడి అది పరిష్కారం అయ్యే దారి కనిపించనప్పుడు మీరా పొట్లాలలో ఒకటి విప్పి చూసుకోండి. అందులో ఉన్న సలహా ప్రకారం చేసినట్టయితే మీకు లాభించవచ్చు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, నిజమైన క్లిష్ట పరిస్థితి ఏర్పడితేనే కాని పొట్లాలను విప్పి చూడవద్దు. మరొకటేమిటంటే వాటిని 1, 2, 3 వరుసలలోనే విప్పాలి" అని ప్రసన్నచంద్రుడికి 3 కాగితం మడతలు పొట్లాల్లాగా మడిచినవి ఇచ్చి సెలవు పుచ్చుకున్నాడు. ఆ బికారి మాటలను ప్రసన్నచంద్రుడు లక్ష్యపెట్టలేదు. యాచకులకు కోటి విద్యలు. అయినా మర్యాదకు అతను ఆ పొట్లాలు తీసుకుని తన సంచిలో పుస్తకాల మధ్య పెట్టుకున్నాడు. బికారి వెళ్లిపోయిన కొద్దిసేపటికి అతను కూడా సత్రం యజమానికి ఇవ్వవలసిన డబ్బిచ్చి ప్రయాణం సాగించాడు. ప్రసన్నచంద్రుడు కాశీకి చేరుకుని ఒక బస అద్దెకు తీసుకున్నాడు. అతను విద్వత్ పరీక్షకు కూర్చున్నాడు. కాని నెగ్గలేకపోయాడు. అతను వెంట తెచ్చుకున్న కొద్ది డబ్బు అయిపోయింది. తిరిగి 2 ఏళ్ల దాకా పరీక్షలు జరగవు. అంతదాకా ఎలా జరిగేటట్టు? ప్రసన్నచంద్రుడికి ఏమీ పాలుపోలేదు. ఆ సమయంలో అతనికి బికారివాడిచ్చిన కాగితాల మడతలు జ్ఞాపకం వచ్చాయి. తనది నిజంగా క్లిష్ట పరిస్థితే. దానికి పరిష్కారం లేదు కూడా. అందుచేత అతను 1 గుర్తుగల మడత విప్పి చూశాడు. అందులో "సారనాథ ఆరామ ద్వారం వద్ద వెళ్లి కూర్చో" అని రాసి ఉన్నది. ఈ సలహా చూసి ప్రసన్నచంద్రుడు మొదట హతాశుడయ్యాడు. కాని కొంచెం ఆలోచించిన మీదట ఆ సలహా ప్రకారం చేస్తే తనకు వచ్చే నష్టమేమీ లేదనిపించింది. అతని బసకు సారనాథారామం 3 కోసలున్నది. ప్రసన్నచంద్రుడు అపర్ణాహం వేళ బయలుదేరి సాయంకాలానికి ఆరామం చేరుకుని దాని ద్వారం వద్ద మెట్ల మీద కూర్చున్నాడు. చీకటి పడే వేళకు ఆరామ పాలకుడు అటుగా వచ్చి, "నాయనా, ఇక్కడ కూర్చున్నావేమిటి? చీకటి పడిపోతున్నది. చలి హెచ్చువుతున్నది. మీదే గ్రామమో అక్కడికి వెళ్ళిపో" అన్నాడు. "లేదు బాబుగారు, ఈ రాత్రికి నన్నీ మెట్ల మీదనే పడుకోనివ్వండి" అన్నాడు ప్రసన్నచంద్రుడు. "తెల్లవార్లు ఇక్కడే పడుకుంటే తెల్లవారి మరి లేవవు. నీకెక్కడికి వెళ్లే చోటు లేకపోతే ఆరామంలోకి వచ్చేయి. నీ భోజనానికి పడకకు ఏర్పాట్లు చూస్తాను" అని ఆరామ పాలకుడు ప్రసన్నచంద్రుణ్ణి లోపలికి తీసుకుపోయాడు. ఇద్దరూ కూర్చొని కబుర్లు చెప్పుకోవటంలో కాశీనగరంలో ధర్మాధికారిగా పనిచేసిన సోమచంద్రుడు ప్రసన్నచంద్రుడి పెత్తండ్రేనన్న విషయం బయటపడింది. "నాయనా, ఇవాళ మనం కలుసుకోవటం చాలా మంచిదైంది. మీ పెత్తండ్రి గారు మా ఆరామానికి ఎంతో విరాళం ఇచ్చారు. దాని మాట అలా ఉంచి ఆయన కొద్ది రోజులకు చనిపోతారనగా గయా క్షేత్రానికి బయలుదేరి వెళుతూ నా వద్ద తన సొంత డబ్బు 2000 మొహర్లు దాచిపెట్టి తిరిగి వచ్చేటప్పుడు తీసుకుంటానన్నారు. వారు తిరిగి వచ్చేలోపునే కాలధర్మం చెందారు. ఆ డబ్బు నా వద్దనే ఉండిపోయింది.
కాశీలో ఎంత విచారించినా వారి వారసుల జాడ తెలియరాలేదు అని చెప్పి ఆరామ పాలకుడు ప్రసన్నచంద్రుడికి 2000 మొహర్లు తెచ్చి ఇచ్చాడు. ఆ డబ్బుతో ప్రసన్నచంద్రుడి దారిద్ర్యం తీరిపోయింది. అతను నగరంలో ఒక ఇల్లు కొనుక్కొని సుఖంగా జీవించసాగాడు. కాని పదవి సంపాదించాలన్న అతని కోరిక నెరవేరే మార్గం కనిపించలేదు. 2 ఏళ్ల అనంతరం తిరిగి పరీక్షలు జరిగినప్పుడు అతను మళ్లీ నెగ్గలేకపోయాడు. 2 సార్లు నెగ్గలేకపోయాక ఇంక నెగ్గలేనన్న అనుమానం అతన్ని పట్టుకున్నది. 3ఓసారి పరీక్షలకు అతను పుస్తకాలు చదువుదామని వాటిని పైకి తీస్తుండగా బికారివాడిచ్చిన కాగితం మడతలు 2 కనిపించాయి. తనకు ఏర్పడినది పరిష్కారం లేని సమస్యే గనక ప్రసన్నచంద్రుడు 2 గుర్తుగల చీట్టి తీసి చూశాడు. అందులో ఉత్తర ద్వారం వద్ద ఉన్న నందకిశోరుడి మిఠాయి అంగడికి వెళ్ళు అని ఉన్నది. ప్రసన్నచంద్రుడు ఆ మిఠాయి అంగడికి వెళ్లి రొట్టెలు, మిఠాయి, పాలు కావాలని నందకిశోరుణ్ణి హెచ్చరించి లోపలికి వెళ్లి కూర్చున్నాడు. లోపల 2 పెద్ద మనుషులు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వారి సంభాషణను బట్టి వారు పరీక్షకులని ప్రసన్నచంద్రుడికి తెలిసింది. అతను వారి సంభాషణ ఆలకించాడు. వారిద్దరూ రాబోయే పరీక్షలలో ఏమేమి ప్రశ్నలు అడగబోతున్నది ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. నీ ప్రశ్నలలో ఒక్కదాన్ని కూడా నాకు సమాధానం తెలియదని చెప్పవచ్చు అన్నాడొక పరీక్షకుడు. మనమే ఇప్పుడు పరీక్షలకు కూర్చుంటే నెగ్గలేం అన్నాడు రెండోవాడు. వాళ్లు పలహారం ముగించి వెళ్ళిపోయాక ప్రసన్నచంద్రుడు వాళ్లు అడగబోయే ప్రశ్నలన్నిటినీ జ్ఞాపకం ఉంచుకుని రాసుకున్నాడు. ఈసారి పరీక్షలో అతను ఉన్నత శ్రేణిలో నెగ్గాడు. అతనికి న్యాయాధికారి పదవి వచ్చింది. అతను పెళ్లి చేసుకుని పిల్లలను కని సుఖంగా జీవించసాగాడు. అధికారిగా కూడా అతను జనరంజకుడయ్యాడు. అతని న్యాయ నిర్ణయాలను రాజ్యసభలో కూడా మెచ్చుకునేవారు. ఎటువంటి సమస్య లేకుండా ప్రసన్నచంద్రుడు చాలా కాలం జీవించి చివరకు జబ్బుపడ్డాడు. వ్యాధి చికిత్సలకు లొంగకపోగా తీవ్రం కాసాగింది. వైద్యులేమీ చేయలేకపోయారు. ఇంతకాలానికి తిరిగి ప్రసన్నచంద్రుడికి విషమ సమస్య ఏర్పడింది. ఎక్కడో పడి ఉన్న 3వ కాగితం మడత వెతికించి అది విప్పి చూసుకుంటే అందులో మరణశాసనం తయారు చేసుకో అని ఉన్నది. ప్రసన్నచంద్రుడు ఇదే తన ఆఖరు సమస్య అని గ్రహించి తన ఆస్తి ఎవరెవరికివా పంచాలో సూచిస్తూ మరణశాసనం తయారుచేసి అందరికీ అప్పగింతలు చెప్పి నిశ్చంతగా దేహం చాలించాడు. 3 ప్రశ్నలు. అనుపమ దేశాన్ని విక్రమసేనుడనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయనకు 2 భార్యలు. పెద్ద భార్య వాసంతి, చిన్న భార్య మాండవి. ఆ 2 ఉండేది వేరువేరు భవనాల్లో అయినా తరచూ కలుసుకుంటుండేవారు. 2 మధ్య సవతి మాత్సర్యం లేకుండా ఒకరినొకరు ఎంతగానో అభిమానించుకుంటూ సొంత అక్కా చెల్లెళ్లా ఉండేవారు. 2 మంచి విద్యావంతులు, సౌందర్యవతులే. అయితే 2లోనూ మాండవి కాస్త చమత్కార ప్రియురాలు. ఇక విక్రమసేనుడు మంచి కవే కాక హాస్య, చతురోక్తులంటే చాలా ఇష్టపడుతుండేవాడు. అందుచేత ఆయన తన సభాసదులకు చమత్కారపూరితమైన సమస్యలిచ్చి వారి జవాబులు విని ఆనందిస్తుండేవాడు. అప్పుడప్పుడు మాండవికి సభలో జరిగిన విశేషాలు వినిపిస్తుండేవాడు. ఒకసారి విక్రమసేనుడు సభలో జరిగిన ఏదో చమత్కార సంఘటన గురించి మాండవితో ముచ్చటిస్తుండగా మాండవి, ప్రభూ, మీరింతటి చమత్కార ప్రియులు, కవిరాజులు కదా, నేను ముచ్చటగా 3 ప్రశ్నలు అడుగుతాను, జవాబు చెప్పండి అన్నది ఉత్సాహంగా నవ్వుతూ. మాండవి మాటలకు రాజు ఎంతో కుతూహలంగా, 3 ప్రశ్నలు అడుగుతావా? ఏది అడుగు చూద్దాం అన్నాడు. సరే వినండి. నా మొదటి ప్రశ్న, తన సౌందర్యాన్ని భర్త ఏ విధంగా ప్రశంసిస్తే భార్యకు ఎక్కువగా ఆనందం కలుగుతుంది? 2వ ప్రశ్న, ఎంతటి విద్యావతి, సహనపరురాలు అయిన స్త్రీ అయినా భర్త ఒకప్పుడు తిడితే అది భరించలేని అవమానంగా భావిస్తుంది. చివరిదైన 3వ ప్రశ్న, స్త్రీ ఎంతమాత్రమూ సహించలేనిది ఏమిటి అని అడిగింది మాండవి. భార్య ప్రశ్నలు శ్రద్ధగా విన్న విక్రమసేనుడు ఎంత ఆలోచించినా జవాబులు చెప్పలేకపోయాడు. ఏవేవో జవాబులు తట్టినై కాని అవి ఆయనకే అర్ధవిహీనంగా తోచాయి. కొంతసేపు ఆలోచించి చివరకు గెడ్డం నిమురుకుంటూ విక్రమసేనుడు, చాలా గెడ్డు ప్రశ్నలే అడిగావు అన్నాడు. మాండవి నవ్వి, మరేమనుకున్నారు, పోనీ రేపు సభలో అడిగి చూడండి అన్నది.
మాండవి మాటలు తాను జవాబు చెప్పలేకపోయినందుకు ఆక్షేపిస్తున్నట్టుగా తోచాయి విక్రమసేనుడికి. సరే చూద్దాం అంటూ లేచి వెళ్ళిపోయాడు. మాండవి భర్త వెళుతున్న వైపు చూసి నవ్వుతూ ఊరుకున్నది. విక్రమసేనుడు తిన్నగా వాసంతి అంతఃపురానికి వెళ్ళాడు. గంభీరంగా ఉన్న భర్త ముఖం చూసి వాసంతి కలవరపడుతూ, ప్రభు, అలా ఉన్నారేమిటి? రాచకార్యాలేమైనా అంటూ అడిగింది. విక్రమసేనుడు చిరుకోపంగా, ఆ, నీ చెల్లెలు పెద్ద రాచకార్యమే పురమాయించింది అన్నాడు. ఆ జవాబు విని వాసంతి తేలిగ్గా నిట్టూర్చి, మాండవా ఏం చేసింది అంటూ ప్రశ్నించింది నవ్వుతూ. విక్రమసేనుడు ఆమెకు అంతా వివరంగా చెప్పాడు. అంతా విని వాసంతి, మీకు వచ్చిన చిక్కు నేను విప్పనా అన్నది. విక్రమసేనుడు ఆశ్చర్యంగా, జవాబులు నువ్వు చెబుతావా? అది బావుండదు అన్నాడు. మరేం పర్వాలేదు, స్త్రీ హృదయం స్త్రీకే తెలుస్తుంది. నేను మీకు జవాబులు చెబుతాను, మీరు వాటిని మీరే గ్రహించినట్టుగా మాండవికి చెప్పండి అని మాండవి అడిగిన 3 ప్రశ్నలకు జవాబులు భర్తకు చెప్పింది. మర్నాటి సాయంత్రం మాండవి అంతఃపురానికి వచ్చిన విక్రమసేనుడు మాండవితో, చాలా గొప్ప ప్రశ్నలే అడిగావు కానీ జవాబులు చెప్పమంటావా అన్నాడు. ఆ జవాబులు మీకే తెలిసాయా అని వచ్చే నవ్వును ఆపుకుంటూ మాండవి విక్రమసేనుణ్ణి అడిగింది. అవును అన్నాడు విక్రమసేనుడు బింకంగా. సరే చెప్పండి అన్నది మాండవి. అయితే విను, నీ మొదటి ప్రశ్నకు జవాబేమంటే, తనను రంభ, ఊర్వశి అంటూ ప్రశంసించిన దానికంటే వేరొక సౌందర్యవతితో పోల్చి ఆమెకన్నా నువ్వే అందంగా ఉంటావు అంటే స్త్రీ ఎక్కువగా సంతోషిస్తుంది అన్నాడు విక్రమసేనుడు. నిజమే, రెండవ ప్రశ్నకు జవాబు అన్నది మాండవి. భర్త ఎంత తిట్టినా కూడా భరించగలిగే స్త్రీ తోడికోడళ్ల ముందు కాని సవతల ముందు కాని చిన్న మాట అన్నా దాన్ని ఏమాత్రం భరించలేని అవమానంగా భావిస్తుంది. ఇది నీ రెండవ ప్రశ్నకు జవాబు అన్నాడు విక్రమసేనుడు. బావుంది, ఇక నా ఆఖరు ప్రశ్నకు జవాబు చెప్పండి అని అడిగింది మాండవి. స్త్రీ దేన్నైనా సహిస్తుంది గాని తన ఎదుట భర్త మరొక స్త్రీని ఏ అంశంలోనైనా సరే పొగట్టం సహించలేదు. ఇది నీ 3వ ప్రశ్నకు జవాబు అంటూ ఎంతో గర్వంగా ముగించాడు విక్రమసేనుడు. ఈ జవాబు మరీ చక్కగా ఉంది. అయితే అక్క సరైన జవాబులే చెప్పి పంపిందన్నమాట అన్నది మాండవి చిన్నగా నవ్వుతూ. ఆ మాటలకు విక్రమసేనుడు ఉలిక్కిపడి, అబ్బే అంటూ ఏదో చెప్పబోయాడు. మాండవి సున్నితంగా భర్తను వారిస్తూ, నిజాన్ని దాచి ప్రయోజనం లేదు. నిన్న మీరు జాము పొద్దైనా గడవకుండా ఇక్కడ్నుంచి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ్నుంచి సరాసరి అక్క గదికి వెళ్ళి ఉంటారు. వెళ్ళేప్పుడు మీ ముఖం కోపంగా గంభీరంగా ఉన్నది. అది చూసి అక్క కారణం అడిగి ఉంటుంది. ఆ కారణం ఏమిటో మీరే చెప్పి ఉంటారు. అక్క ప్రశ్నలకు జవాబులు చెప్పి ఉంటుంది. అవునా అన్నది చిన్నగా నవ్వుతూ. ఇక నిజం దాచి లాభం లేదని విక్రమసేనుడు కూడా నవ్వి, నువ్వు చెప్పినదంతా నిజమే, ఎలా గ్రహించగలిగావు అని అడిగాడు. జవాబులు మీరే గ్రహించగలిగితే నా తెలివితేటలకు సంతోషించి ఎంతో ఆనందంగా జవాబులు చెప్పి ఉండేవారు. కాని మీరు వస్తూనే చాలా గొప్ప ప్రశ్నలే అడిగావు కాని అంటూ నన్ను హేళన చేశారు. జవాబులు చెప్పలేకపోయానన్న మీ ఉక్రోషమే అలా నన్ను హేళన చేయనిచ్చింది. జవాబులు మీ కావని గ్రహించాక ఇంకెవరికో ఎలా తెలిసాయో ఊహించటం పెద్ద కష్టం కాదు అన్నది మాండవి. భార్య సునిశిత మేధాశక్తి చూసి విక్రమసేనుడికి ముచ్చట వేసింది. అవును, నువ్వు చెప్పినట్టు ఉక్రోషంతోనే నిన్ను హేళన చేశాను కాని ఇప్పుడు నీ ఊహాశక్తికి మనసారా నిన్ను అభినందిస్తున్నాను అంటూ తన మెడలోని ముత్యాలహారం తీసి భార్య మెడలో వేశాడు. 3 కుచ్చుల టోపీ. సింహళ దేశంలో నిరుపేదవాడొకడుండేవాడు. వాడికొక ధర్మాత్ముడు ఒక కోడెదూడను దానం చేశాడు. పేదవాడు ఆ కోడెదూడను అమ్ముదామని తీసుకుని నిర్జనమైన కాలిబాటను నడిచిపోతుండగా 3 అల్లరి పిల్లలు ఎదురుపడి, ఏయ్, ఎక్కడికి పోతున్నావు అని అడిగారు. ఈ కోడెదూడను అమ్ముకోబోతున్నాను అన్నాడు పేదవాడు. అది మేక అయితే కోడెదూడ అంటావేంటి అని వాళ్ళన్నారు. ఇది మేక ఎందుకయింది? దూడే, ఇంకా వయసు రాలేదు
అన్నాడు పేదవాడు. మమ్మల్ని చూస్తే నీకు వేళాకోళంగా ఉన్నట్టుందే. మాకు మేక ఏదో దూడ ఏదో తెలియదనా నీ ఉద్దేశ్యం? దీన్ని ఎక్కడికో ఎందుకు తీసుకుపోతావు? 3 రూపాయలిస్తాం, మాకే అమ్మయ్యి. ఇది అంతకన్నా చెయ్యదు అన్నారు అల్లరి పిల్లలు. వాళ్ళు రౌడీల్లాగా ఉన్నారని, ఒంటరిగాడైనా తనను వాళ్ళు ఆ నిర్జన ప్రదేశంలో ఏమైనా చేయగలరని అనుకుని పేదవాడు తన దూడను వాళ్లకు 4 రూపాయలకు అమ్మటానికి సిద్ధపడ్డాడు. వాళ్ళు వాడికి 4 రూపాయలు ఇచ్చి దూడను తోలుకుపోసాగారు. దొంగ వెధవలు, నన్ను భలే మోసం చేశారు. ఇందుకు ఏ విధంగానైనా వీళ్ల మీద పగ తీర్చుకోవాలి అనుకుని పేదవాడు వాళ్ల వెనకనే పరిగెత్తుకుపోయి, నేను దిక్కులేని వాణ్ణి, నన్ను మీ వెంటనే ఉండనివ్వండి, మీరు చెప్పినదల్లా చేస్తూ మీ సేవలో ఉంటాను అన్నాడు. యువకులు ఇందుకు సమ్మతించి పేదవాణ్ణి తమ వెంట ఉండనిచ్చారు. అందుకు వాళ్ళు చింతించవలసిన అవసరం కలగలేదు. ఎందుకంటే పేదవాడు వాళ్లకు అడ్డమైన చాకిరీ చేసి చాలా సుఖంగా జరిగేటట్టు చేశాడు. ఇలా కొన్నాళ్లు గడిచాక ఆ పేదవాడు 3 కుచ్చుల టోపీ ఒకటి నెత్తిన పెట్టుకుని యువకుల వద్దకు వచ్చాడు. ఆ టోపీని చూసి ముగ్గురు విరగబడి నవ్వసాగారు. ఈ టోపీ మహత్తు తెలిసినట్టయితే దాన్ని చూసి మీరింతగా నవ్వరు అన్నాడు పేదవాడు. దాని మహత్తేమిటో నువ్వు చెప్పు, తెలుసుకుంటాం అన్నారు యువకులు. ఈ టోపీ పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా నాకు కడుపు నిండా తిండి, అంతులేని మర్యాద జరుగుతుంది. నా జీవితం రాజోపచారంగా జరగటానికి ఈ ఒక్క టోపీ చాలు అన్నాడు పేదవాడు. ఎవరు నమ్ముతారు నీ కబుర్లు? నీ టోపీ మహత్తు రుజువు చేయగలవా అని యువకులు పేదవాణ్ణి అడిగారు. రేపు ఉదయమే మీరు దీని ప్రభావం చూద్దురుగాని అన్నాడు పేదవాడు. ఆ రాత్రే వాడు ఊళ్ళోని 2 భోజనశాలలకు వెళ్ళి తన దగ్గర ఉన్న డబ్బు భోజనశాలల యజమానులకు ఇచ్చి తాను తన మిత్రులు వస్తే ఎలా ప్రవర్తించాలో వాళ్లకు చెప్పాడు. మర్నాడు ఉదయం వాడు 3 యువకులను వెంట పెట్టుకుని ఒక భోజనశాలకు వెళ్ళాడు. యజమాని ఎదురుగా వచ్చి దయచేయండి దయచేయండి అని మర్యాద చేసి 4 భోజనశాలల సావడికి తీసుకుపోయాడు. నాకు నా మిత్రులకు మంచి భోజనం కావాలి అన్నాడు పేదవాడు. భోజనశాల యజమాని 4 సుష్టుగా భోజనం పెట్టి వాళ్ళు వచ్చేసేటప్పుడు పేదవాడితో, అయ్యా, దయ ఉంచి తమరు ఇక్కడికి తరచుగా వస్తుండాలి అని వేడుకున్నాడు. ఇది చూసి 3 యువకులు ఆశ్చర్యపోయారు. అన్నం అమ్ముకునే వృత్తి గలవాడు 4 భోజనం పెట్టి డబ్బు అడగకపోవటమే కాక మళ్ళీ రమ్మంటున్నాడు. 3 కుచ్చుల టోపీ మహిమే అయి ఉంటుందా? ఆ సాయంకాలం పేదవాడు ఆ 3 యువకులను మరొక భోజనశాలకు తీసుకుపోయాడు. అక్కడ కూడా వాళ్లకు ఎంత మర్యాద జరిగింది. భోజనశాల యజమాని వాళ్లను సాగనంపుతూ పేదవాడితో, తమరు అప్పుడప్పుడు వచ్చి భోజనం చేయకపోతే నేను చాలా బాధపడతాను అన్నాడు. యువకుల సందేహం తీరింది. ఆ కుచ్చుల టోపీ నిజంగా మహిమగలదే. దాన్ని తమకు ఏ కాడికైనా అమ్మమని వాళ్ళు పేదవాణ్ణి వేధించసాగారు. దీన్ని అమ్మనా? అమ్మితే నాగతి ఏమిటి అన్నాడు పేదవాడు. ఒరే, మా దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తాం, దీన్ని మాకు అమ్మేయి అని యువకులు పేదవాణ్ణి బతిమాలుకున్నారు. చివరకు వాడు, మీరు చాలా మంచివాళ్ళు కనుక మీకీ టోపీ అమ్ముతాను అని వాళ్ళ దగ్గర ఉన్న డబ్బంతా తీసుకొని వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం 3 యువకులు కుచ్చుల టోపీ తమ వెంట తీసుకుని భోజనశాలకు వెళ్ళి చక్కగా భోజనం చేశారు. వాళ్ళు వచ్చేస్తుంటే భోజనశాల యజమాని డబ్బులు ఇవ్వమని నిలవేశాడు. వాళ్ళు నిర్ఘాంతపోయి, డబ్బు దేనికి అన్నారు. యజమాని వాళ్లను దొంగలని, మోసగాళ్లని నానా తిట్లు తిట్టి డబ్బు వసూలు చేసి మరీ పోనిచ్చాడు. వాళ్ళు యువతలకి వచ్చి, ఈ టోపీని ఎవరో ఒకరు నెత్తిన పెట్టుకుంటే కాని దీని మహిమ తెలియదు అనుకున్నారు. ఆ రాత్రి వారిలో ఒకడు ఆ టోపీ నెత్తిన పెట్టుకున్నాడు. 3 కలిసి 2వ భోజనశాలకు వెళ్ళి సుఖంగా భోజనం చేశారు.
వాళ్ళు డబ్బు ఇవ్వకుండా వచ్చేస్తుంటే అక్కడ యజమాని కూడా అటకాయించాడు. వాళ్ల దగ్గర డబ్బు లేదు. భోజనశాల వాడు వాళ్లను మెత్తగా తన్నించి వదిలిపెట్టాడు. బీదవాణ్ణి మోసం చేసినందుకు వాడు తమకు తగిన ప్రాయశ్చిత్తమే చేశాడని యువకులు తెలుసుకున్నారు. 3 కాన్ల పుణ్యం. ఒక గ్రామంలో సుబ్బిశెట్టి అనే వ్యాపారస్తుడు ఉండేవాడు. అతని ప్రాణానికి డబ్బుకి లంకే. అతని భార్య మీనాక్షికి భర్త పిసినారితనం నచ్చేది కాదు. కానీ భర్త బుద్ధి తెలిసి సాధ్యమైనంత వరకు డబ్బు ఖర్చు చేసేది కాదు. అయితే ఆమె ధర్మకార్యం ఏదైనా చెయ్యదలచినప్పుడు భర్త చేత పట్టుబట్టి ఖర్చు చేయించేది. అనుభవించటానికి బోలెడంత డబ్బు ఉండి కూడా శెట్టి దంపతులకు సంతానం లేకపోవటం తీరని లోటుగా ఉండేది. పిల్లల కోసం మీనాక్షి చాలా దేవుళ్లకు మొక్కింది. పూజలు పుణ్యాలు చేసింది. వాటికి శెట్టి అభ్యంతరం చెప్పలేదు. కానీ అవేవీ ఫలించలేదు. చివరకు మీనాక్షి ప్రాణం విసిగి తనకు సంతానం కలిగితే దేవుడికి నిలువుదేపుడి ఇస్తానని, తన భర్తకు వ్యాపారంలో 1 ఏడు వచ్చిన లాభంలో పైసా వాటా హుండీలో వేస్తానని మొక్కింది. మీనాక్షి ఇలా మొక్కుకున్న కొద్ది రోజులకు గర్భం ధరించి కాలక్రమాణ పిల్లవాణ్ణి కన్నది. ఆ తర్వాత ఆమె శెట్టికి తను దేవుడికి మొక్కుకున్న మాట చెప్పింది. శెట్టి అదిరిపడి, నీకేమైనా మతిపోయిందా? నిలువు దోపిడీ అంటే ఎంత లేదన్నా 2-3 వేలు ఉంటుంది. ఆ పైన లాభంలో పైసా వాటా అంటే ఏమిటనుకున్నావు? మళ్ళీ ఆ మాట ఎత్తకు అన్నాడు. మీనాక్షి నడుం బిగించి, ఇదిగో ఈ విషయంలో మాత్రం నువ్వు కాదనటానికి వీల్లేదు. ఇది దేవుడితో కూడిన వ్యవహారం. బిడ్డకేదన్నా అనర్థం జరిగిందో నా శవం కళ్ళ చూస్తావు అన్నది కోపంగా. శెట్టి మారు మాటాడక అంగీకరించాడు. దేవుడు కోపిష్టి అని అతనికి భయం ఉన్నది. ఈసారికి నీ మొక్కు చెల్లిస్తా కానీ ఇంకెన్నడూ డబ్బుతో కూడిన మొక్కులు మొక్కుకోకు అన్నాడతను. నాకు తెలీదా అన్నది మీనాక్షి. కొద్ది రోజుల అనంతరం శెట్టి భార్యతోనూ బిడ్డతోనూ దేవుడి దగ్గరికి ప్రయాణమయ్యాడు. మీనాక్షి నిలువు దోపిడీకి అవసరమైన నగలు ధరించింది. లాభంలో పైసా వంతున దేవుడికి చెల్లించవలసినది 1000 రూపాయలని శెట్టి లెక్క తేల్చాడు. లెక్కల విషయంలో పొరపాటు చేయవద్దు అని మీనాక్షి అతన్ని హెచ్చరించింది. దారి ఖర్చులకు మరో 1000 చేతబుచ్చుకొని శెట్టి ప్రయాణమయ్యాడు. ఇంటికి తాళం పెడుతుండగా శెట్టికి వీధి అరుగు మీద తిష్టవేసిన ఒక బైరాగి కనిపించాడు. శుభమా అని ప్రయాణం అవుతుండగా ముందు ఈ బైరాగి వెధవ తారసెల్లడమేమిటి అని శెట్టి వాణ్ణి తిట్టుకున్నాడు. శెట్టితో బైరాగి, అయ్యా, పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు దాన ధర్మాలు చేసి బయలుదేరాలి. రాత్రి నుంచి తిండి లేదు. ఏమైనా ఉంటే పెట్టించండి అన్నాడు. ఆపవయ్యా, నీ బోడి హెతబోధ ఎవరికి కావాలి? నీ బోడి 3 క్యాన్ల పుణ్యం నాకేమీ అక్కర్లేదు. 1000 రూపాయలు దారపోసి దేవుడి నుంచి బోలెడంత పుణ్యం సంపాదించుకోబోతున్నాను అన్నాడు శెట్టి. శెట్టి మాటలు విని మీనాక్షి చీదరించుకున్నది. ముందు పోతున్న భర్త చూడకుండా సంచిలో నుండి 2 లడ్డూలు తీసి బైరాగి బొచ్చెలో వేసి 2-3 కాన్ల చిల్లర డబ్బులు తీసి ఇచ్చింది. మీనాక్షి బైరాగికి డబ్బులివ్వటం శెట్టి చూడనే చూశాడు. ఆయన మీనాక్షి మీద మండిపడుతూ, డబ్బంతా ఇక్కడే ఖర్చు పెడుతున్నావు. వచ్చేటప్పుడు అడుక్కు తింటూ రావాలి, తెలిసిందా అన్నాడు. పోనీలేండి, ఆ బైరాగి పొద్దుటనగా వచ్చి కూర్చున్నాడు. ఎంత తిండి పెట్టకపోయినా 3 కాన్లు చిల్లర ఉంటే ఇచ్చాను అన్నది మీనాక్షి. పుణ్యక్షేత్రం చేరగానే కోనేటిలో స్నానం చేసి ఆలయంలోకి వెళ్ళబోతూ శెట్టి మీనాక్షి చేతికి 1000 రూపాయలు ఇస్తూ, నా దగ్గర మరో 1000 ఉన్నది. ఒక 1000 హుండీలో వేసి 2ోది మన దారి ఖర్చుల కోసం ఉంచుదాం అన్నాడు. అలాగే అన్నది మీనాక్షి.
దైవదర్శనం అప్పుడు మీనాక్షి నిలువు దోపిడితో పాటు భర్త ఇచ్చిన 1000 రూపాయలు హుండీలో వేసింది. ఈ సంగతి తెలియక శెట్టి తన వద్ద ఉన్న 1000 రూపాయలు కూడా హుండీలో వేశాడు. ఇద్దరూ బయటకొచ్చిన తర్వాత శెట్టి మీనాక్షితో, డబ్బు జాగ్రత్త సుమా, అంతా దొంగలే అన్నాడు. డబ్బు మీ దగ్గర ఉంచుకొని నన్ను జాగ్రత్త అంటారేమిటి అన్నది మీనాక్షి ఆశ్చర్యపోతూ. వెంటనే జరిగిన పొరపాటు తెలిసిపోయింది. శెట్టి ఆలయం అధికారుల ద్వారా పొరపాటున హుండీలో వేసిన అదనపు 1000 తిరిగి సంపాదించుకోవాలని చూశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. మీనాక్షి అతనితో, మీరేదో అపచారం చేశారు, లాభాల్లో దేవుడికి ఇవ్వవలసిన వాటాలో దొంగ లెక్కలు కానీ వేయలేదు కదా అన్నది. శెట్టి తలదించుకున్నాడు. ఇద్దరి వద్ద మిగిలిన చిల్లర ఒకరోజు ఖర్చుకు కూడా చాలదు. దారిలో ఉపవాసాలు చేస్తూ అవకాశం ఉన్నప్పుడు యాచిస్తూ అష్టకష్టాలు పడి వాళ్ళు ఇల్లు చేరారు. చాలా రోజులకు తిరిగి వచ్చిన శెట్టిని చూడటానికి అనేక మంది వచ్చారు. చిత్రమేమిటంటే వాళ్ళు బయలుదేరేటప్పుడు కనిపించిన బైరాగి ఇంకా అక్కడే ఉన్నాడు. ఆ బైరాగి శెట్టికి ఎదురు వచ్చి, అయ్యా, ప్రయాణం బాగా సాగిందా అని అడిగాడు. శెట్టి చిరాకుగా, బాగానే సాగింది, దారి పొడుగునా అడుక్కు తింటూ వచ్చాం, సరేనా అన్నాడు. అది మీరు వెళ్లే ముందు అన్నమాటేగా, వస్తా అంటూ బైరాగి అక్కడి నుంచి కదిలాడు. తనకు మాలిన ధర్మం చేసినందుకు ఆ బైరాగి వాడికి బాగా అయ్యింది అన్నది ఒక ఆవిడ. ఎందుకు అలా అన్నారు అని శెట్టి ఆమెను అడిగాడు. ఎందుకా, మీరు వెళ్ళిన దగ్గర నుంచి ఆ బైరాగి మీ ఇంటికి కుక్క కాపలా కాచాడు. మొన్న రాత్రి మీ ఇంట్లో దొంగలు పడబోతున్నప్పుడు బైరాగి చూసి కేకలు పెట్టి నలుగురినీ పిలిచాడు. దొంగలు పారిపోయారు. మీరేమో ఆ బైరాగిని దొంగను చూసినట్టు చూస్తున్నారాయే అన్నదామె. 3 కాన్ల బోడి పుణ్యం మన సర్వస్వాన్ని కాపాడింది అన్నది మీనాక్షి భర్త ముఖంలోకి చూసి. శెట్టి తన అవివేకానికి చాలా సిగ్గుపడ్డాడు. ఆ తర్వాత ఆయన దానధర్మాలు చేయటం కోసం డబ్బుకు వెనకాడక ఆ చుట్టుపక్కల మంచి పేరు తెచ్చుకున్నాడు.